ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు చేసే తప్పు ఏంటి అనేది నువ్వు కాస్త ఆలోచించమ్మా. తెలియడం లేదా? అయితే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కోరింది కోరినట్లుగా నేను నీకు దక్కేలా చేస్తాను. అలానే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా నీ కళ్ళకు కట్టినట్లుగా తెలిసేలా నేను చేస్తాను తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. తల్లి, నువ్వు చేస్తున్న తప్పుని సరిదిద్దుకుంటావమ్మా. నీ జీవితాన్ని మార్చుకుంటావు కూడా. నమ్మి ఈరోజే విను, నీకు అర్థమవుతుంది. తల్లి, నీకే తెలియకుండా నీ జీవితంలో ఒక తప్పుని చేస్తున్నావమ్మా. నీ జీవితంలో నువ్వు చేసే తప్పుల్ని గమనించేది ఎవరు? నువ్వు కొన్ని తప్పులని చేస్తూ ఉంటావు. ఆ తప్పుల్ని గమనించేది ఎవరు? వాటిని నువ్వే సరిదిద్దాలి. వాటిని నువ్వే సరి చేసుకోవాలమ్మా. నీకున్న ఈ తప్పులన్నిటినీ కూడా సరిచేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది చెప్పు? ఇలా ఇవన్నీ కూడా కనుక్కోవాలి కదా. ఇవన్నీ కూడా ఈరోజు నీ బాబా నీకు తెలియచేస్తారు. అవన్నీ కూడా తెలుసుకో అమ్మా. బాబా, మరి నేను ఏం తప్పులు చేశాను బాబా? నాకు తెలిసి నేను ఏమీ కూడా చేయలేదే. న్యాయంగా ఉన్నానే, అందరితో న్యాయంగానే ఉన్నానే. తెలిసి ఎవ్వరికీ కూడా హాని చేయలేదు కదా బాబా. మరి ఏంటి మీరు ఏమో నాకు నేను తప్పు చేశాను అంటున్నారే? ఏం చేశాను బాబా? మరి నేను దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. కంగారు పడకమ్మా, అన్నిటికీ సమాధానం చెబుతాను, వినమ్మా. తల్లి, నీది ఎంత మంచి మనసో నాకు తెలుసమ్మా. ఇక ఆ మంచి మనసు ఇతరులకి మంచి చేయాలని ఆరాటపడుతుంది. కానీ నీకు తెలియకుండానే అనుకోని కొన్ని తప్పులని నువ్వు చేస్తున్నావు. వాటిని సరిదిద్దుకోవాలి. ఆ తప్పులు ఎలా ఉంటాయి అంటే, నీకు న్యాయంగా ఉంటుంది కానీ అది గబుక్కున అనేస్తావు. కానీ అది ఇతరుల మనసుని బాధ పెడుతుంది. అది ఇతరులకి నీకు తెలియకుండానే కొంచెం వాళ్ళకి నష్టమే కదా. అలానే మన కష్టం కలుగుతుంది కదా. అది కూడా నువ్వు చేసిన తప్పే కదమ్మా. అందుకే తల్లి, ఎక్కడ ఆచితూచి మాట్లాడాలి అనేది ఎంత ముఖ్యమో అచ్చు అలానే నువ్వు కూడా నీ ఇష్టాలని తెలుసుకోవాలమ్మా. ఇక్కడ చెబితే వాళ్ళకి బాధ కలుగుతుంది. అలా నువ్వు ఆలోచించి మాట్లాడాలి. నీ తప్పుల్ని గమనించేది ఒకరు పరమాత్మ, మరొకరు కానీ నా అంతరాత్మకి నేను న్యాయంగానే ఉన్నాను, నేను నిజాయితీగానే ఉన్నాను, ఏ తప్పు చేయలేదు అని నీకు అనిపిస్తుంది కదా. తల్లి, కొన్ని తప్పుల వల్ల ఇతరులకి కష్టం కలిగినా, నష్టం కలిగినా అది కూడా తప్పే కదమ్మా. వాటిని నువ్వు సరిదిద్దుకోవాలి. ఎవరైనా చెప్తే వెంటనే కోప్పడకుండా నేను సరి చేసుకుంటానని నెమ్మదిగా చెప్పు. అహంకారం అనే ఒక పొగరు అనేది నీ మాట తీరులో అస్సలు ఉండకూడదు. సరేనా?
2 రోజుల క్రితం నీ సాయి దగ్గర ఒక మాట అడిగావు కదా, బాబా నా సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది, నేను చేసే పని ఎప్పుడు సక్సెస్ అవుతుంది బాబా అని నువ్వు అడిగావు కదా తల్లి. దీనికి సమాధానం చెబుతాను వినమ్మా. ఏది ఏమైనా సరే తల్లి, ఒక సమస్య వచ్చినప్పుడు అందుకు పరిష్కారం కూడా ఉంటుంది. అది నీ చేతుల్లోనే ఉంటుంది. మరొకసారి కాలం చేతుల్లో ఉంటుంది. కాబట్టి కొన్ని కాలం చేతుల్లో వదిలేయాల్సిందే. నీ వల్ల అయినంత వరకు నువ్వు కృషి చేశావు, శ్రమించావు, కష్టపడ్డావు, ప్రయత్నించావు. కానీ ఇన్ని చేసినా కూడా అది పరిష్కరించడం కుదరడం లేదంటే తప్పకుండా అది కాలం వల్ల మాత్రమే అవుతుంది. కాస్త వేచి ఉండు. నువ్వు చేసే పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఆలోచించిన దొరకని సమస్యకు పరిష్కారం కాలం చూపుతుంది. కాకపోతే అందుకు కాస్త ఓపిక, సహనం ఉండాలి. ఆ సహనం అనేది పాటించినప్పుడు నువ్వు ఏ సమస్య అయితే తలకిందరుగా ఉన్నావో అది పరిష్కరించబడుతుంది. నువ్వు చేసే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితేనే కదా ఆ చదువు వంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తేనే ఆ పూజకు సార్థకత, ఫలితం ఉంటుంది. భగవంతుడు ఆశీర్వదిస్తారు. అలానే మనసుతో చేసే పనులు ఎంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనాన్ని కాక కళ్ళతో చేసే ఆడంబరాలకు విలువ ఇవ్వకూడదు. భగవంతుడు కూడా నువ్వు చేసే మంచి పనులకు మాత్రమే విలువ ఇస్తాడు. మంచితనానికి మాత్రమే గౌరవం ఇస్తారు. మంచితనానికి మాత్రమే సహకరిస్తాడు. కాబట్టి నీ బాబా చెప్పినట్లు విను. ఆ మంచితనాన్ని ఏ సందర్భంలో కూడా వదులుకోకు. నీకు కష్టం కలిగినా ఆ మంచితనం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. ఇది నువ్వు ఎప్పుడూ కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం. జీవితంలో ఎవరిని నువ్వు తగ్గించి మాట్లాడవద్దమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. అప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు కొంచెం పక్వం చెందావు. నువ్వు తగ్గించి మాట్లాడకు, ఎవరిని బాధించవు. అలానే నీ విలువ తగ్గేటట్లు నువ్వు చూసుకోకూడదు. ఎప్పుడూ కూడా నీ విలువను తగ్గించుకొని అస్సలు ఉండవద్దమ్మా. ఇదిగో ఈరోజు నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి కాలాన్ని ఎప్పుడూ కూడా ఎగతాళి చేయనంత వరకు నీకు మంచే జరుగుతుంది, మంచే ఉంటుంది. అలానే ఒకరిని కిందకి లాగాలి, కిందకు దించి మాట్లాడాలి అనే ఒక్క పొగరు అనేది ఉండకూడదు. అది మానుకోవాలి. కాబట్టి ఈ బాబా చెప్పే మాట ఏంటో అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే విర్రవీగకు, అణిగి మణిగి ఉండు. నాకేంటి అని అహాన్ని పెంచుకోకు. ఏది కూడా భగవంతుని చేతిలో ఉంటుంది, కాలం చేతిలో ఉంటుంది. ఏది శాశ్వతం కాదమ్మా. ఈ పక్వాన్ని, ఆ మన పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంతే తల్లి. అన్నీ కూడా సామరస్యంగా మారతాయి. ఇక నువ్వు బాగా సంపాదించి ఆ వస్తువులు కొనాలి, ఈ వస్తువులు కొనాలి, ఈ నగలు కొనాలి, ఆస్తిపాస్తులు కొనాలి, మంచిదే. రేపటి కోసం పోగు చేసుకోవడం, నీ భావి తరాల వారసుల కోసం మంచిగా సంపాదించడం మంచిదే. కానీ ఏదైనా కూడా వస్తువుల్లో ఆనందం ఉండదు, నీ మనసులో ఉంటుంది. ఎంత ఆనందంగా ఉండాలంటే అది నీ మనసుకే సాధ్యమవుతుంది. మీకు ఇష్టమైన వస్తువులన్నీ కొంటావు. తాను నీకైన వాళ్ళు లేకపోయినా, మనసు అనేది బాలోకపోయినా ఆ సంతోషం నిలుస్తుందా? లేదు కదా. కాబట్టి సుఖశాంతులు సంపదలలోనూ ఆడంబరమైన వస్తువుల్లోనూ ఉండవు. సంతృప్తి పడడంలో ఉంటుంది. నీ మనసు నువ్వు సంతృప్తి పరచుకోవాలి. ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి ఉండదని తెలుసుకో. ఆ శాంతిని నీ మనసులోనే ఉంటుందని గుర్తుపెట్టుకో. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధాలను వదులుకోకు. శాశ్వతమైన అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నీ అనుకునే బంధాన్ని వదులుకోకు. అలా చేస్తే అన్నీ ఉన్నా అనాథగానే మిగిలిపోతావు. అన్నీ ఉన్నాయి, కానీ నీ అనే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు. బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది, ఎసర్లో వేస్తే అన్నం అవుతుంది, బొగ్గులో వేస్తే చేతబడి అవుతుంది, పసుపుతో కలిపితే ఆశీర్వదించే అక్షంతలుగా మారుతాయి. నువ్వు కూడా అంతే తల్లి. నలుగురిలో కలిస్తేనే నీ విధానాన్ని బట్టి నీ యోగ్యత ఉంటుంది. ఎక్కడా కలవకుండా ఒంటరిగా ఉంటే, ఎవరిలో కలవకుండా ఉంటే నీ గుర్తింపు అనేది అస్సలు ఆగదు.
అస్సలు కనిపించదు. నలుగురితో సరదాగా ఉండాలి, నలుగురితో మాట్లాడాలి. ఆ మాట్లాడే విధానం కూడా మంచిగా ఉండాలి. నీ చుట్టూ నలుగురు చేరే విధంగా ఉండాలి. నీ గురించి నలుగురు మంచిగా చెప్పుకునే విధంగా ఉండాలి. కాబట్టి నలుగురిలో కలువు. నీ యొక్క యోగ్యత అనేది, నీ విలువ అనేది పెంచుకో. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు. ఇక నువ్వు ఏదైనా సాధించాలి అంటే కొన్ని అడ్డంకులు, కష్టాలు వస్తాయి. నీ దారిలో ముళ్ళు ఉన్నాయని ఆ యొక్క నడకను ఆపేస్తే ఎలా తల్లి? లక్ష్యం దూరమైపోతుంది కదా. అప్పుడు నీపై ఎంతోమంది విమర్శలు నిన్ను హేళన చేస్తున్నాయో, దెప్పి పొడుస్తున్నాయో, లేదా నేను ఏదో ఒక విధమైన విమర్శలతో బాధ పెడుతూ ఉంటారు కదా. వాటిని విమర్శలుగా కాకుండా ఆశీర్వాదాలుగా తీసుకో. నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను ఎక్కిరించిన వాళ్ళే వాళ్ళ అహం దెబ్బతినేలా గెలువు. గెలుపు వైపు అడుగువేయి. ఆస్తి అంతస్తులు లేవని ఆలోచన వదిలేసేయి. ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకో. అదే నీకు ఆయుధం. దానితోనే ముందుకు అడుగువే. కొంత సమయం పట్టిన అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం నీ ముందు ఉంటుంది. విజయం వచ్చే తీరుతుంది. నీ సాయి ఏదైనా కూడా నీ కోసం మాత్రమే కదా. నీ దారి మంచిగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా నీ వైపే చూస్తూ ఉన్నాను. నా బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటాను. నీకు తెలుసు కదా, నన్ను మొక్కిన వారికి ఎప్పుడూ కూడా వారి కోరికలు తీరవు అన్న మాటకి అస్సలు ఆస్కారమే ఉండదు. దేనికైనా సరే ఓపిక అవసరం తల్లి. శ్రద్ధాసబురితో ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఓపికతో ఉండు, అంతా మంచి జరుగుతుంది. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా. నువ్వు కోరింది నీకు దక్కుతుంది. అలా దక్కేలా నీ బాబా చేస్తారు. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. అన్నీ కూడా నీకు నచ్చినట్లుగా, నీకు అనుగుణంగానే మారుతాయి. నీ బాబాపై నమ్మకంతో కాస్త మనసు పెట్టి ఇది విన్నావు కదా, ఇక సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవెల్లలా నీకు తోడు ఉండి నిన్ను రక్షించుకుంటూనే ఉంటారు. ఇక నువ్వు భయపడకు, బాధపడకు, ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేచన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.